హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు పద్మజ అండి. ఇప్పుడు మనం 8th క్లాస్ బయాలజీ చెప్పుకుంటున్నాము. సెమ్ 1లో ఉన్న పాఠాలన్నీ చూసాం కదా, 4 పాఠాలు. ఇప్పుడు సెమ్ 2 అండి. సెమ్ 2లో మనకి 3 లెసన్స్ అయితే ఉన్నాయి. ఒకటి కౌమార దశ, మొక్కలు జంతువుల సంరక్షణ, వాయు జల కాలుష్యం అని మనకి 3 లెసన్లు అయితే ఉన్నాయండి. 5, 6, 7 అని చూపిస్తుంది కదా. 1, 2, 3, 4 సెమిస్టర్ 1లో ఉన్నాయి. 5, 6, 7 అనేవి సెమిస్టర్ 2లో ఉన్నాయన్నమాట. మనం కౌమార దశ లెసన్ చూసామండి. ఇప్పుడు మొక్కలు జంతువుల సంరక్షణ చూద్దాము. సెమిస్టర్ 1 కౌమార దశ లెసన్లు ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి, చెక్ చేయండి. ఇప్పుడు ఈ లెసన్ అయితే చూద్దాం. మొక్కలు జంతువుల సంరక్షణ ఈజీగా ఉంటుందండి. ఇంపార్టెంట్ పాయింట్స్ మట్టుకు ఉంటాయి. మొక్కలు జంతువుల సంరక్షణ మనం 7వ తరగతిలో పహేలి మరియు బోజో ప్రొఫెసర్ అహ్మద్ మరియు టిబులతో, పహేలి అంటే చిన్న పాప, బాబు అండి, బోజో అంటే. మనం 7వ తరగతిలో పహేలి మరియు బోజో ప్రొఫెసర్ అహ్మద్ మరియు టిబులతో పాటు అడవిని సందర్శించారు అని తెలుసుకున్నాం. పాపాబాబు సార్తోని టిబుతోని అడవిని సందర్శించారు అని తెలుసుకున్నాం అంటున్నారండి 7వ క్లాస్లో. వారు వారి సహచరులతో అనుభవాలను పంచుకోవడానికి ఆతృతగా ఉన్నారు. తరగతిలో ఉన్న ఇతర పిల్లలు కూడా వారి వారి అనుభవాలను వినేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే వారిలో కొందరు భరత్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. చూడండి, భరత్పూర్లో పక్షుల సంరక్షణ కేంద్రం ఉంది. కొందరు కాజిరంగా జాతీయ ఖడ్గమృగ ఉద్యానవనం, చూడండి, కాజిరంగా జాతీయ ఖడ్గమృగ ఉద్యానవనం, లోక్చావో వన్యప్రాణుల అభయారణ్యం, గ్రేట్ నికోబార్ జీవావరణ రిజర్వ్ మరియు టైగర్ రిజర్వ్ గురించి కొందరు విని ఉన్నారు. జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు, జీవావరణ రిజర్వులు ఏర్పాటు చేయడం యొక్క ఉద్దేశం ఏమిటి అని పాపకి డౌట్ వచ్చింది. పహేలి అంటే ఈ పాప అండి. అటవీ నిర్మూలన, దాని కారణాలు, అడవులు ఎందుకు తీసేస్తున్నారు అనేవి కారణాలు అన్నమాట. భూమిపై అనేక రకాల మొక్కలు జంతువులు ఉన్నాయి. అవి మానవజాతి శ్రేయస్సు మనుగడకు అవసరం. ప్రస్తుతం ఈ జీవుల మనుగడకు అటవీ నిర్మూలన ఒక ప్రధాన ముప్పు. చెట్లు నరికివేయడం ఒక ప్రధాన ముప్పు అని చెప్తున్నారు. అటవీ నిర్మూలన అనగా అడవులను నరికి ఆ భూమిని ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించడం అని మనకి తెలుసు. కింద పేర్కొన్న కొన్ని ప్రయోజనాల కోసం అడవిలో చెట్లు నరికివేయబడుతున్నాయి. అవి సాగు కోసం భూమిని సేకరించడం, పంటలు పండించుకోవడానికి, భవనాలు మరియు కర్మాగారాలు నిర్మించడం, కలపను గృహోపకరణాలు, ఫర్నిచర్ అన్నమాట, ఇంట్లో ఫర్నిచర్కి తయారీకి ఇంధనంగా వాడడం. అడవుల్ని నరికేస్తున్నారనమాట మన ఉపయోగాల కోసం. కార్చిచ్చు తీవ్రమైన కరువులు అటవీ నిర్మూలనకు కొన్ని సహజ కారణాలు. కార్చిచ్చు తీవ్రమైన కరువులు అటవీ నిర్మూలనకు కొన్ని సహజ కారణాలు. అటవీ నిర్మూలనకు మరిన్ని కారణాలను మీ జాబితాకు చేర్చండి. వాటిని సహజమైనవి, మానవ ప్రేరేపితమైనవిగా వర్గీకరించండి. అటవీ నిర్మూలన పరిణామాలు, అడవులు నరికేస్తే వచ్చే ప్రమాదాలు అన్నమాట. పహేలి మరియు బోజో అటవీ నిర్మూలన యొక్క పరిణామాలను గుర్తు చేసుకున్నారు. అడవుల నరికివేత వలన భూమిపై ఉష్ణోగ్రతలు, కాలుష్య స్థాయి పెరుగుతాయని గుర్తు చేసుకున్నారు. ఇది వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ స్థాయిని పెంచుతుంది. అడవులు నరికివేసేయడం వల్ల కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైపోతుంది అన్నమాట. ఎందుకంటే కిరణజన్య సంయోక్రియలో CO2 యూజ్ అవుతుంది కదండి. చెట్లు CO2ని తీసుకుంటాయి. ఆ చెట్లు నరికేయడం వల్ల CO2 అలాగే భూమి మీద ఉండిపోతుంది. మొక్కలు వాడుకోవడానికి అవ్వక అది భూమి మీద CO2 ఉండిపోతుందని చెప్తున్నారు. స్థాయిని పెంచుతుంది. భూగర్భ జలాలు కూడా తగ్గుతాయి. అటవీ నిర్మూలన వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని వారికి తెలుసు.
అడవులుంటే వర్షాలు పడతాయి, వర్షాలు ఎండలొస్తే మళ్ళీ ఆవిరైపోయి మబ్బులుగా మారి మళ్ళీ వర్షాలు పడతాయి. అవంతా ఒక చక్రం కదండి, జలచక్రం. అదంతా దెబ్బతింటుందన్నమాట. వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని వారికి తెలుసు. ఇదే విధంగా చెట్ల నరికివేత కొనసాగితే వర్షపాతం, నేల సారం తగ్గుతుందని ప్రొఫెసర్ అహ్మద్ గారు వారికి చెప్పారు. అంతేకాకుండా వరదలు, కరువు వంటి కరువు వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయి. అటవీ నిర్మూలన ఒకవైపు వర్షపాతం తగ్గిస్తుంది, మరోవైపు వరదలను ఎలా కలిగిస్తుంది? కిరణజన్య సంయోగక్రియ కొరకు మొక్కలకు కార్బన్ డయాక్సైడ్ అవసరమని గుర్తు చేసుకోండి. తక్కువ చెట్లు అంటే అవి తక్కువ కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగించుకుంటాయి అని అర్థం. అంటే తక్కువ చెట్లు ఉంటే తక్కువ కార్బన్ డయాక్సైడ్, ఎక్కువ చెట్లు ఉంటే ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ ఖర్చు అవుతాయి కదా. తక్కువ చెట్లు ఉన్నాయి కాబట్టి తక్కువ కార్బన్ డయాక్సైడ్ ఖర్చు అవుతుంది, మిగిలినదంతా కాలుష్యం రూపంలో భూమి మీద ఉండిపోతుంది అనమాట, ఉపయోగించుకుంటాయి అని అర్థం. ఫలితంగా వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పెరిగి భూమిపై పరావర్తనం చెందే ఉష్ణకిరణాలను అడ్డుకోవడం వలన భూతాపానికి కారణమవుతుంది. భూమిపై పెరిగిన ఉష్ణోగ్రతలు జలచక్రాన్ని భంగం కలిగించి వర్షపాతాన్ని తగ్గించి కరువులకు కారణం కావచ్చు. చూడండి, మనకి CO2 ఉంది కదండి, కార్బన్ డయాక్సైడ్ వలన భూమి మీదకి వచ్చే సూర్యకిరణాలు తిరిగి మళ్ళీ పైకి పరావర్తనం చెందడం అవ్వట్లే. కార్బన్ డయాక్సైడ్ అడ్డుకుంటుందన్నమాట. పరావర్తనం చెందకపోవడం వల్ల ఆ కిరణాలు వస్తున్నాయి కదా, అవన్నీ ఆ వేడంతా కిందనే ఉండిపోతుంది, భూమి దగ్గరే. అలా భూమి దగ్గర ఉండిపోవడం వల్ల భూతాపం ఎక్కువైపోతుంది, వేడి అన్నమాట. భూతాపం అంటే వేడి, భూతాపంకి కారణమవుతుంది. ఉష్ణకిరణాలు అడ్డుకోవడం వల్ల భూతాపానికి కారణమవుతుంది. భూమిపై పెరిగిన ఉష్ణోగ్రతలు జలచక్రానికి భంగం కలిగిస్తున్నాయి. జలచక్రం అంటే మనకి ఇప్పుడు వాటర్ ఉంటాయి కదా, నదుల్లోని వాటర్, అవి ఆవిరైపోతాయి ఎండలకి. బాగా ఎండలు పడినప్పుడు ఆవిరైపోతాయి. ఆవిరైపోయి ఆ మబ్బుల రూపంలో వెళ్ళి అవి బరువెక్కి వర్షంగా మారుతాయి. ఇదంతా జలచక్రం కదండి. ఇదంతా దెబ్బతింటుందన్నమాట ఈ భూతాపం వలన. భూమిపై పెరిగిన ఉష్ణోగ్రతలు జలచక్రానికి భంగం కలిగించి వర్షపాతాన్ని తగ్గించి కరువులకు కారణం కావచ్చు. వర్షం ఉంటేనే మనకి పంటలు బాగా పండుతాయి కదా, ఆ కరువులు వచ్చేస్తాయి అన్నమాట వర్షం లేకపోతే. అటవీ నిర్మూలన నేల లక్షణాలలో మార్పుకు దారితీసే ప్రధాన కారణం. చూడండి, అటవీ నిర్మూలన నేల లక్షణాలలో మార్పుకు దారితీసే ప్రధాన కారణం. మొక్కలు నాటడం, వృక్ష సంపద వలన నేల భౌతిక లక్షణాలు ప్రభావితం అవుతాయి. మొక్కలు నాటడం, వృక్ష సంపద వలన నేల భౌతిక లక్షణాలు ప్రభావితం అవుతాయి. 7వ తరగతి పాఠం నుండి చెట్లు ఏ విధంగా నేల క్రమక్షయాన్ని తగ్గిస్తాయో గుర్తు తెచ్చుకోండి. తక్కువ చెట్లు ఎక్కువ నేల కోతకు దారితీస్తాయి. మట్టి యొక్క పై పొర తొలగించడం వలన లోపల ఉన్న గట్టి రాతి పొరలు బహిర్గతమవుతాయి. ఈ నేల తక్కువ హ్యూమస్ను కలిగి తక్కువ సారవంతమైనదిగా ఉంటుంది. సారవంతమైన భూమి క్రమంగా ఎడార్లుగా మారుతుంది. దానిని ఎడారీకరణం అంటారు. చూడండి, మీదన మట్టి ఉంటుంది కదండి, ఆ మట్టిలో మొక్కలు పెరుగుతాయి అన్నమాట. లోపలికి వెళ్ళే కొద్దీ రాయి ఉంటుంది. ఆ రాయి మట్టి పోతే ఆ రాయి వల్ల మొక్కలు పెరగవు, అప్పుడు ఎడారీకరణం అవుతుంది ప్లేస్ అంతా అని చెప్తున్నారు. హ్యూమస్ అంటే ఇప్పుడు మంచి మట్టిలోని వృక్ష సంబంధ వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదండి, ఆకులు, కొమ్మలు, పువ్వులు, ఇవన్నీ మట్టిలో కలిసి ఒక ఫెర్టైల్ సాయిల్ రెడీ అవుతుంది, హెల్దీ సాయిల్. దాన్ని మనం హ్యూమస్ అంటాం అనమాట. ఆ మట్టి అంతా పోతుంది అనమాట. ఎందుకు? చూడండి, తక్కువ చెట్లు ఎక్కువ నేల కోతకు దారితీస్తాయి. మట్టి యొక్క పై పొరను తొలగించడం వలన, మట్టి యొక్క పై పొర అంటే పై పొరలు తొలగించేసి వాటిని ఏవైనా ఉపయోగించుకుంటాం కదండి మనం, అలా తొలగించడం వల్ల గట్టి రాయి పొర ఉంటుంది, అక్కడ మొక్కలు అయితే పెరగవు. అప్పుడు మొక్కలు పెరగకపోతే ఎడారీకరణం అయిపోతుందన్నమాట.
అడవులను నరికివేయడం వల్ల నేలకు నీటిని నిల్వ చేసే సామర్థ్యం తగ్గుతుంది. నేల ఉపరితలం నుండి భూమిలోకి నీటి కదలిక చూడండి. అడవులను నరికివేయడం వల్ల నేలకు నీటిని నిల్వ చేసే సామర్థ్యం తగ్గుతుంది. అంటే కాలుష్యం పెరిగిపోవడం వల్ల నీరు నిల్వ ఉండవంట నేలలో. నేల ఉపరితలం నుండి భూమిలోకి నీటి కదలిక అంటే ఇంకుతాయి కదండి, నీరు ఇంకుదల రేటు తగ్గుతుంది. అంటే నీరుని పీల్చుకునే శక్తి తగ్గిపోతుంది మట్టికి. కాబట్టి వరదలు వస్తాయి. అవి ఇంకిపోకపోతే ఏమవుతాయి, అలా పారుతూ ఉంటాయి వరదల్లాగా. అటవీ నిర్మూలన కారణంగా నేలలోని పోషకాలు, నేల స్వరూపం మొదలైన నేల యొక్క ఇతర లక్షణాలు కూడా మారుతాయి. మరి వర్షం నీటిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అవన్నీ వరదలా కొట్టుకుపోతే, మట్టి పీల్చుకోకపోతే ఆ మట్టిలోనే ఏమవుతుంది, పోషకాలు తగ్గిపోతున్నాయి, నేల స్వరూపం మారిపోతుంది. కాబట్టి మనకి మొక్కలు అవి పెరగవన్నమాట. ఇంకా మనం అడవుల నుండి అనేక ఉత్పత్తులను పొందుతామని 7వ తరగతిలో చదివాం. దీని గురించి పేజీ నెంబర్ 47లో చూడండి. ఆ ఉత్పత్తులను జాబితాగా రాయండి. ఒకవేళ మనం చెట్లను నరకడం కొనసాగిస్తే ఆ ఉత్పత్తులలో కొరత ఎదుర్కొంటామా? చూడండి, పేజీ నెంబర్ 47లో చూడమన్నారు కదా. ఇదిగో 47 పేజీ నెంబర్లో మనకి ఏమి ఇచ్చారంటే, మీకు తెలుసా అని ఇచ్చారండి. అడవులు ఒక దేశం యొక్క సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అడవుల నుండి అనేక రకాల ఉత్పత్తులు లభిస్తుంటాయి. వాటిలో కొన్ని కలప, వంట చెరుకు, గంధపు చెక్క, చింతపండు, వెదురు, కుంకుడుకాయలు, సీకాకాయ, జిగురులు, నూనెలు, సుగంధ ద్రవ్యాలు, సువాసన గల పదార్థాలు, పశుగ్రాసం, ఔషధాలు, లక్క, తేనె, పండ్లు, దుంపలు మొదలైనవి. అడవులు నరికేస్తే ఇవన్నీ మనకి లభించవు అని చెప్తున్నారండి. మనం అడవుల నుండి అనేక ఉత్పత్తులను పొందుతామని 7వ తరగతిలో చదివాం. దీని గురించి పేజీ నెంబర్ 47లో చూడండి. ఆ ఉత్పత్తులను జాబితాగా రాయండి. ఒకవేళ మనం చెట్లను నరకడం కొనసాగిస్తే ఆ ఉత్పత్తులలో కొరత ఎదుర్కొంటామా? ఎదుర్కొంటాం కదండి. అవన్నీ మనకి లభించవు చెట్లు నరికేస్తే. అటవీ నిర్మూలన వల్ల జంతువుల జీవితం కూడా ప్రభావితం అవుతుంది. ఎలా? ఒక జాబితా తయారు చేయండి. వాటిని మీ తరగతిలో చర్చించండి. జంతువుల జీవితం కూడా ప్రభావితం అవుతుంది. అవును కదండి. ఇంకా జంతువులు అడవులు నరికివేయడం వల్ల పశుగ్రాసం తినేవి, అంటే చెట్లను ఆకులు తినేవి తక్కువైపోతుంటాయి. అవి తక్కువైతే మాంసాహారం తినే జంతువులు తక్కువైతాయి. ఇంకా అలాగ జంతువుల్లో కూడా మనకి తక్కువగా అయిపోతాయి. మొక్కలు తగ్గిపోతాయి, జంతువులు తగ్గిపోతాయి. మొత్తం భూమి మీద ఉన్న వాతావరణం అంతా చేంజ్ అయిపోద్ది అన్నమాట. అడవి వన్యప్రాణుల సంరక్షణ. అడవి నిర్మూలన యొక్క ప్రభావాల గురించి తెలుసుకున్న తర్వాత పహేలి మరియు బోజో ఆందోళన చెందారు. వారు ప్రొఫెసర్ అహ్మద్ వద్దకు వెళ్ళి అడవులు మరియు వన్యప్రాణులను ఎలా సంరక్షించుకోగలం అని అడిగారు. వన్యప్రాణులంటే మనకి మూగజీవాలు ఉన్నాయి కదండి. ఇవన్నీ అడవులు పోతే అవి ఎక్కడ ఉండవు కదండి. అవి అడవుల్లోనే ఉంటాయి మూగజీవాలు. అడవులు నరికేస్తే అవి ఇంకా కూడా నశించిపోతాయి. అందుకే వాటిని మనం సంరక్షిస్తాం అన్నమాట. జీవావరణం అంటే జీవరాశులు ఉన్న భూభాగం లేదా ప్రాణాధారంగా ఉన్న భాగం. భూమిపై ఉన్న వివిధ రకాల జీవులు, వాటి పరస్పర సంబంధాలు, పర్యావరణంతో వాటి సంబంధాన్ని జీవవైవిధ్యం సూచిస్తుంది. ప్రొఫెసర్ అహ్మద్ గారు పహేలి, బోజో పిల్లలు అన్నమాట. వీళ్ళిద్దరు చిన్నపిల్లలు. పహేలి, బోజో మరియు వారి తోటి విద్యార్థుల కోసం జీవావరణ రిజర్వ్ సందర్శనను ఏర్పాటు చేశారు. అతను పచ్మర్హి జీవావరణ రిజర్వ్ అనే ప్రదేశాన్ని ఎంచుకున్నారు. పచ్మర్హి ఇది జీవావరణ రిజర్వ్ అనే ప్రదేశాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ కనిపించే మొక్కలు, జంతువులు
ఎగువ హిమాలయ శిఖరాలను, దిగువ పశ్చిమ కనుమలను చెందిన వాటిని పోలి ఉంటాయని అతనికి తెలుసు. ప్రొఫెసర్ అహ్మద్ గారు పహేలీ, బోజో మరియు వారి తోటి విద్యార్థుల కోసం జీవావరణ రిజర్వ్ సందర్శనను ఏర్పాటు చేశారు. అతను పచ్మర్హి జీవావరణ రిజర్వ్ అనే ప్రదేశాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ కనిపించే మొక్కలు, జంతువులు ఎగువ హిమాలయ శిఖరాలను, దిగువ పశ్చిమ కనుమలకు చెందిన వాటిని పోలి ఉంటాయని అతనికి తెలుసు. ప్రొఫెసర్ అహ్మద్ ఇక్కడ జీవవైవిధ్యం ప్రత్యేకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అతను జీవావరణ రిజర్వ్ లోపల పిల్లలకు మార్గనిర్దేశం చేయమని అటవీ ఉద్యోగి మాధవ్ గారిని అభ్యర్థించారు. అటువంటి జీవ ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలను సంరక్షించడం వల్ల వాటిని మన జాతీయ వారసత్వంలో భాగంగా చేసుకోవడమే అని అతను వివరించారు. అడవులను, జంతువులను జాగ్రత్తగా చూడటానికి మన వ్యక్తిగత సమాజ ప్రయత్నాలే కాకుండా ప్రభుత్వ సంస్థలు చేసే ప్రయత్నాలను పిల్లలకు మాధవ్ గారు వివరించారు. మన వృక్షజాలం, జంతుజాలం, వాటి ఆవాసాలను రక్షించడానికి వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు, జీవావరణ రిజర్వులు వంటి రక్షిత ప్రాంతాలు ఏర్పాటు చేయబడ్డాయి. మన వృక్షజాలాన్ని, జంతుజాలం, వాటి ఆవాసాలను రక్షించడానికి వన్యప్రాణుల అభయారణ్యాలు, చూడండి, వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు, జీవావరణ రిజర్వులు వంటి రక్షిత ప్రాంతాలు అన్నమాట. ఈ మూడు చూడండి, వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు, జీవావరణ రిజర్వులు, రక్షిత ప్రాంతాలు ఏర్పాటు చేయబడ్డాయి. మొక్కలు నాటడం, వ్యవసాయం, పశువులను మేపడం, చెట్లను నరకడం, వేటాడడం, హింసించడం అక్కడ నిషేధించబడ్డాయి. వన్యప్రాణుల అభయారణ్యం జంతువులకు, వాటి ఆవాసాలకు ఎలాంటి భంగం కలగకుండా రక్షింపబడే ప్రదేశాలు. చూడండి, అక్కడ ఎవరిని అలౌ చేయరనమాట, మనుషుల్ని. జాతీయ ఉద్యానవనం వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవిస్తూ అక్కడి ఆవాసాలను, సహజ వనరులను వినియోగించుకునే సహజమైన రిజర్వ్ ప్రాంతం. జాతీయ ఉద్యానవనం వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవిస్తూ అక్కడి ఆవాసాలను, సహజ వనరులను వినియోగించుకునే సహజమైన రిజర్వ్ ప్రాంతం జాతీయ ఉద్యానవనం. జీవావరణ రిజర్వ్ వన్యప్రాణులు, వృక్షజంతు వనరులు ఆ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన సాంప్రదాయ జీవన పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడిన విశాల ప్రాంతంతో కూడిన రక్షిత ప్రాంతం. అక్కడ చెట్లవి నరకకూడదు, జంతువులకి ఏ హాని చేయకూడదు అన్నమాట. కొన్ని అలాంటి ప్రాంతాలని గవర్నమెంట్ ఎవరి మనుషులు అడవులు నరికివేత అవన్నీ నిషేధించారు. కొన్ని జాతీయ ఉద్యానవనం, వన్యప్రాణుల అభయారణ్యం, జీవావరణ రిజర్వ్ ఇలాంటి ప్రదేశాలు కొన్నిటిని చక్కగా ఇంకా మనకి ఆరోగ్యం ఇచ్చే ప్రదేశాలుగా ఉంచారన్నమాట. వాటిని రక్షించడానికి, సంరక్షించడానికి ప్రభుత్వం నియమాలు, పద్ధతులు, విధానాలను నిర్దేశిస్తుంది. వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు, జీవావరణ రిజర్వులు మొదలైనవి ఆ ప్రాంతంలో ఉన్న మొక్కలు, జంతువుల సంరక్షణ కోసం ఏర్పాటు చేయబడిన రక్షిత ప్రాంతాలు. అక్కడ మనుషులు వెళ్ళి చెట్లు నరకడం అవన్నీ ఇంకా చేయకూడదు అన్నమాట. గవర్నమెంట్ అండర్లో ఉంటాయి ఆ వన్యప్రాణ సంరక్షణ కేంద్రాలన్నీ. మీ జిల్లా, రాష్ట్రం, దేశంలోని జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు, జీవావరణ రిజర్వుల సంఖ్యను తెలుసుకొని పట్టిక 6.1లో నమోదు చేయండి. మీ రాష్ట్రం భారతదేశం యొక్క అవుట్లైన్ మ్యాప్లో ఈ ప్రాంతాలను గుర్తించండి. చూడండి, ఇక్కడ ఒక పటం అయితే ఇచ్చారు. ఇక్కడ రాయమంటున్నారండి మన జిల్లా, జాతీయ ఉద్యానవనం, వన్యప్రాణుల అభయారణ్యం, జీవావరణ రిజర్వ్ మన జిల్లాలో ఏమైనా ఉన్నాయా, మన రాష్ట్రంలో ఏమైనా ఉన్నాయా, మన దేశంలో ఉన్నాయా అని పట్టిక రాయమన్నారు. అక్కడ ఇక్కడ చూడండి చిన్న పటం అయితే ఇచ్చారు.
పచ్మర్హి జీవావరణ రిజర్వ్. ఇక్కడ తావా రిజర్వాయర్ ఒకటి ఉంది. చోర్నా బోరి అభయారణ్యం ఒకటి ఉంది. ఇక్కడ మొక్కలు చూడండి గ్రీన్గా ఉన్నాయి. సాత్పురా జాతీయ ఉద్యానవనం, నీమ్ఘన్ ఇక్కడ ఒకటి ఉంది. దాని పక్కన పచ్మర్హి ఇక్కడ ఒకటి ఉందండి. పనర్పని ద్వారము పిపారియా వరకు, పచ్మర్హి అభయారణ్యం పిపారియా వరకు పనార్పని ద్వారము అని ఇక్కడ రాశారు చూడండి. జీవావరణ రిజర్వ్. ప్రొఫెసర్ అహ్మద్ మరియు మాధవ్ గారితో పాటు పిల్లలు జీవావరణ రిజర్వ్లోకి ప్రవేశించారు. జీవావరణ రిజర్వ్లో జీవవైవిధ్య పరిరక్షణకు ఉద్దేశించిన ప్రాంతాలని మాధవ్ గారు వివరించారు. జీవవైవిధ్యం అంటే సాధారణంగా ఒక ప్రాంతంలో కనిపించే వివిధ రకాల మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు అని మీకు తెలుసు. జీవావరణం అంటే మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులను అన్నీ కలిపి జీవావరణం అంటారు. అవి జీవవైవిధ్యం అంటారు. జీవవైవిధ్యం అంటే సాధారణంగా ఒక ప్రాంతంలో కనిపించే వివిధ రకాల మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు అని మీకు తెలుసు. జీవావరణ రిజర్వ్ ఆ ప్రాంతం యొక్క జీవవైవిధ్య నిర్వహణ, సంస్కృతిని కాపాడడానికి సహాయపడతాయి. జీవవైవిధ్యాన్ని కాపాడడానికి జీవావరణ రిజర్వ్ హెల్ప్ చేస్తుందన్నమాట. జీవావరణ రిజర్వ్లో ఇతర రక్షిత ప్రాంతాలు కూడా ఉండవచ్చు. పచ్మర్హి జీవావరణ రిజర్వ్లో సాత్పురా అనే జాతీయ ఉద్యానవనం, బోరి మరియు పచ్మర్హి అనే 2 వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయి. చూడండి ఇక్కడ పచ్మర్హి జీవావరణ రిజర్వ్లో సాత్పురా అనే జాతీయ ఉద్యానవనం, బోరి మరియు పచ్మర్హి అనే 2 వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి జీవావరణ రిజర్వ్లో ప్రొఫెసర్ అహ్మద్ మరియు మాధవ్ గారితో పాటు పిల్లలు జీవావరణ రిజర్వ్లోకి ప్రవేశించారు. జీవావరణ రిజర్వ్ అంటే జీవవైవిధ్యాన్ని అక్కడ కాపాడుతున్నారు. జీవవైవిధ్యం అంటే మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు క్షేమంగా ఉంటాయి అన్నమాట. ఆ ప్లేస్ని జీవావరణ రిజర్వ్లో అంటారు. పచ్మర్హి అనే ప్లేస్లో జాతీయ ఉద్యానవనం ఉంది. బోరి మరియు పచ్మర్హి అనే 2 వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయి. చూడండి ఇక్కడ పచ్మర్హి జీవావరణ రిజర్వ్ ఈ ప్లేస్లోని ఇవన్నీ ఉన్నాయన్నమాట. జీవవైవిధ్యాన్ని కాపాడే ప్లేస్. జీవవైవిధ్యం అంటే ఏంటి? మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు సంతోషంగా ఉంటాయి అక్కడ, ఏ హాని లేకుండా. మీ ప్రాంతంలోని జీవవైవిధ్యానికి భంగం కలిగించే కారకాల జాబితా తయారు చేయండి. ఈ కారకాలు మరియు మానవ కార్యకలాపాలు కొన్ని తెలియకుండానే జీవవైవిధ్యానికి భంగం కలిగించవచ్చు. ఈ మానవ కార్యకలాపాలను జాబితాలో వ్రాయండి. వీటిని ఎలా నివారించవచ్చు మీ తరగతిలో చర్చించండి మరియు మీ నోట్బుక్లో సంక్షిప్త నివేదికను రాయండి. మీ ప్రాంతంలో జీవవైవిధ్యానికి భంగం కలిగించే కారకాలు రాయమంటున్నారు. అంటే మనం మొక్కలు నరికినా జీవవైవిధ్యం దెబ్బతింటుంది, జంతువులను హాని చేసినా జీవవైవిధ్యం దెబ్బతింటుంది, మట్టిని ఏమైనా చేసినా జీవవైవిధ్యం దెబ్బతింటుంది. మన ప్రాంతంలో ఏమైనా జరుగుతున్నాయని మనకి నోట్బుక్లో రాయమంటున్నారు. వృక్ష జంతుజాలం. చూడండి ఇక్కడ ఒక పటం ఇచ్చారు. ఇక్కడ కొన్ని పేర్లు ఇచ్చారు చూడండి. సాల్, టేకు, మామిడి, నేరేడు, సిల్వర్ ఫెర్న్లు, అర్జున వృక్షం మొదలైన వృక్షజాలానికి ఆసియా జింక, చింకార. ఆసియా జింకనే చింకార అంటారు. ఆసియా జింక, నీలి ఎద్దు, మొరిగే జింక, మచ్చల దుప్పి, చీతలు అంటారు. మచ్చల దుప్పిని చీతల్. చిరుతపులి, అడవి కుక్క, తోడేలు మొదలైనవి పచ్మర్హి జీవావరణ రిజర్వ్లోని జంతుజాలానికి ఉదాహరణలు. ఇందాక చూసాం కదండి ముందు పచ్మర్హి జీవావరణ రిజర్వాయర్, అందులో ఇవన్నీ హ్యాపీగా ఉన్నాయంట, మొక్కలు, జంతువులు. చూడండి ఇది అడవి కుక్క, ఇది మచ్చల దుప్పి, తోడేలు, చిరుతపులి, ఫెర్న్ మొక్క, నేరేడు చెట్టు, ఇలాంటివన్నీ పచ్మర్హి రిజర్వాయర్లో ఉన్నాయి.
వృక్ష జంతుజాలం. పిల్లలు జీవావరణ రిజర్వులో నడుస్తున్నప్పుడు వారు ఆకుపచ్చటి అటవీ సంపదను అభినందిస్తారు. చూడండి, పిల్లలు వెళ్ళారు కదా పచ్మర్సిలో. పిల్లలు జీవావరణ రిజర్వ్లో నడుస్తున్నప్పుడు వారు ఆకుపచ్చటి అటవీ సంపదను అభినందిస్తారు. అడవి లోపల ఉన్న ఎత్తైన టేకు వృక్షాలు, జంతువులను చూడడం వారికి ఆనందం కలిగించింది. అకస్మాత్తుగా పహేలి ఒక కుందేలును చూసి దానిని పట్టుకోవాలనుకుంది. ఆమె దాని వెనుక పరిగెత్తింది. ప్రొఫెసర్ అహ్మద్ ఆమెను ఆపారు. జంతువులు తమ స్వంత ఆవాసాలలో సౌకర్యంగా, సంతోషంగా ఉంటాయని అతను వివరించారు. మనం వాటిని ఆటంకపరచకూడదు. కొన్ని జంతువులు, మొక్కలు సాధారణంగా ఒక నిర్దిష్ట ప్రాంతానికి చెందినవై ఉంటాయని మాధవ్ గారు వివరించారు. నిర్దిష్ట ప్రాంతంలో కనిపించే మొక్కలు, జంతువులను వరుసగా ఆ ప్రాంతంలోని వృక్షజాలం, జంతుజాలం అంటారు. కొన్ని ప్లేసుల్లో కొన్ని మొక్కలు పెరుగుతాయి, కొన్ని జంతువులు ఉంటాయి. కొన్ని మొక్కలు, జంతువులు నిర్దిష్ట ప్రాంతంలో కనిపించే మొక్కలు, జంతువులను వరుసగా ఆ ప్రాంతంలోని వృక్షజాలం, జంతుజాలం అంటారనమాట. ఒక ప్లేస్లో కొన్ని మొక్కలు ఉంటాయి, కొన్ని జంతువులు ఉంటాయి. ఆ ప్రాంతంలోని వృక్షజాలం, జంతుజాలం అంటారు. వాటికి మనం హాని చేయకూడదు. వెళ్ళినప్పుడు రిజర్వ్లో అవి స్వేచ్ఛగా జీవిస్తాయి అన్నమాట. మీ ప్రాంతంలోని వృక్షజాలం, జంతుజాలాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి. వాటి జాబితాను రాయండి. ఎండమిక్ జాతులు. పిల్లలంతా నెమ్మదిగా ఇది ఇంపార్టెంట్ అండి. ఎండమిక్ పిల్లలంతా నెమ్మదిగా దట్టమైన అడవుల్లోకి ప్రవేశించారు. పిల్లలు అక్కడ చాలా పెద్ద ఉడతను చూసి ఆశ్చర్యపోయారు. దానికి మెత్తటి పొడవైన తోక ఉంది. వారు దాని గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ ఉడతనే పెద్ద ఉడత, జెయింట్ అంటే పెద్దది కదండి, జెయింట్ స్క్వెరల్ అని పిలుస్తారని, ఇది ఈ ప్రాంతానికి మాత్రమే చెందినదని మాధవ్ గారు వారికి తెలియజేశారు. పచ్మర్హిలోని ఉంది జెయింట్ స్క్వెరల్. ఎండమిక్ జాతులు అంటే ఎక్కడ ఉంటే వాటిని, ఆ ప్రాంతంలో గల వృక్షాలను, జంతువులను ఎండమిక్ జాతులు అంటారనమాట. ఎండమిక్ జాతులు అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపించే మొక్కలు లేదా జంతువుల జాతులు. అవి సహజంగా మరెక్కడా కనిపించవు. ఒక నిర్దిష్ట రకపు జంతువు లేదా మొక్క ఒక మండలం, ఒక రాష్ట్రం లేదా ఒక దేశానికి ఎండమిక్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మన ఆసియా ప్రాంతంలో మామిడికాయలు వస్తాయి. కాశ్మీర్ అలా చల్లని ప్రదేశాల్లో యాపిల్స్ వస్తాయి. అది ఎండమిక్ అనమాట. ఒక ప్రాంతంలో లేకపోతే ఒక మండలంలో ఒక చెట్లు లేదా ఒక జంతువులు అక్కడే పెరగగలుగుతాయి, వేరే ప్రాంతంలో పెరగలేవు. అవి ఎండమిక్ జాతులు అంటారనమాట. స్పీడ్గా చెప్పేస్తానండి, లెంత్ ఎక్కువైపోద్ది వీడియో. మాధవ్ గారు సాల్ అడవి మామిడిలను పచ్మర్హి జీవావరణ రిజర్వ్ ప్రాంతంలో ఉన్న, చూడండి, మామిడి చెట్టు, అడవి మామిడి చెట్టు. నేను కొన్ని ఎండమిక్ జాతులు కనుమరుగవుతాయని విన్నాను. ఇది నిజమేనా? పహేలి అంటుంది. ఎండమిక్ వృక్ష జాతులకు చెందిన 2 ఉదాహరణలుగా చెప్పారు. అడవి దున్న, చూడండి ఇక్కడ ఉన్నాయి. మాధవ్ గారు సాల్ అడవి మామిడి, ఏలో ఉంది అడవి మామిడి. మాధవ్ గారు సాల్ అడవి మామిడిలను పచ్మర్హి జీవావరణ రిజర్వ్ ప్రాంతంలో ఉన్న ఎండమిక్ వృక్ష జాతులకు చెందిన 2 ఉదాహరణలుగా చెప్పారు. అడవి దున్న భారతదేశపు పెద్ద ఉడత, ఇండియన్ జెయింట్ స్క్వెరల్, ఎగిరే ఉడత ఈ ప్రాంతపు ఎండమిక్ జంతుజాలం. వాటి నివాసాలను నాశనం చేయడం, పెరుగుతున్న జనాభా, కొత్త జాతుల పరిచయం వంటివి ఎండమిక్ జాతుల సహజ ఆవాసాలను ప్రభావితం చేయవచ్చని, వాటి ఉనికిని ప్రమాదం కలిగిస్తాయని ప్రొఫెసర్ అహ్మద్ వివరించారు. ఇదిగోండి జెయింట్ స్క్వెరల్, పెద్ద స్క్వెరల్ కూడా ఎండమిక్ అనమాట. పంచవర్హిలోని ఉంటుంది. కొన్ని మొక్కలు, కొన్ని జంతువులు అక్కడే పెరగగలవు, మేర దగ్గర పెరగలేవు. అవే ఎండమిక్ అనమాట. అది ఇంపార్టెంట్ అండి. ఎండమిక్ జాతి అనేది అంతర సంతానోత్పత్తి సామర్థ్యం కలిగిన జనాభా సమూహము.
దీని అర్థం ఒక జాతికి చెందిన జీవులు తమ స్వంత జీవులతో మాత్రమే ఫలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేయగలవు. వేరే జాతి జీవులతో చేయలేవు. ఒక జాతి జీవులు ఉమ్మడి లక్షణాలను కలిగి ఉంటాయి. అంతే కదండి. ఒక జాతి ఆ జాతిలోనే కలిస్తే వేరే జాతి వాటిల్లో కలవలేవు. కృత్యం 6. మీరు నివసించే ప్రాంతంలోని ఎండమిక్ మొక్కలు, జంతువులను గుర్తించండి. వన్యప్రాణుల అభయారణ్యం. పహేలి పచ్మర్హి వన్యప్రాణుల అభయారణ్యం అని రాసి ఉన్న బోర్డును చూసింది. సాధారణంగా అటువంటి ప్రాంతాలన్నింటిలో జంతువులను చంపడం అంటే వేటాడడం లేదా జంతువులను పట్టడం అనేది నిషేధించబడింది. అక్కడ నిషేధించారనమాట. పట్టుకోకూడదు, చంపకూడదు. అలా చేస్తే చట్ట ప్రకారం శిక్షార్హమని ప్రొఫెసర్ అహ్మద్ వివరించారు. వన్యప్రాణుల అభయారణ్యాలు రిజర్వ్ అడవుల మాదిరి అడవి జంతువులకు రక్షణ, అనువైన జీవన పరిస్థితులను అందజేస్తాయి. వన్యప్రాణుల అభయారణ్యంలో నివసించే ప్రజలు తమ పశువులను మేపడం, ఔషధ మొక్కలు, కట్టెలు సేకరించడం వంటి కొన్ని కార్యకలాపాలను చేసుకోవడానికి అనుమతించబడతారని కూడా అతను వారికి చెప్పారు. అక్కడ పశువులు మేపచ్చు, మనకి ఫుడ్ ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. అంటే ఔషధ మొక్కలు, కట్టెలు సేకరించడం అంటే కిందన పడిపోతాయి కదండి పుల్లలు, అవి సేకరించడం వంటి కొన్ని కార్యకలాపాలను చేసుకోవడానికి అనుమతించబడతారని కూడా అతను వారికి చెప్పారు. నల్లదుప్పి, కృష్ణ జింక, తెల్లకల్ల జింక, ఏనుగు, బంగారు పిల్లి, గులాబీ, ఈ పేర్లన్నీ ఇంపార్టెంట్ అండి. నల్లదుప్పి అంటే కృష్ణ జింక. కృష్ణ అంటేనే నలుపు కదండి. నల్లదుప్పి, కృష్ణ జింక, తెల్లకల్ల జింక, ఏనుగు, బంగారు పిల్లి, గులాబీ రంగు తల ఉండే బాతు, పొడవు ముట్టె ఉండే మొసలి, జెరియల్, చిత్తడి నేల మొసలి, కొండ చిలువ, ఖడ్గమృగం మొదలైన కొన్ని అంతరించిపోతున్న జీవులు మన వన్యప్రాణుల అభయారణ్యాలలో భద్రపరచబడుతున్నాయి. భారతీయ అభయారణ్యాలు విలక్షణమైన ప్రకృతి దృశ్యాలను కలిగి ఉన్నాయి. విస్తృత స్థాయి అడవులు, పర్వత అడవులు, పెద్ద నదులు, డెల్టాలలో పొదలతో కూడిన భూములు. రక్షిత అడవులు కూడా సురక్షితం కాకపోవడం విచారకరం. అవి కూడా గవర్నమెంటు సంరక్షిస్తున్నవి కూడా సురక్షితం కావడం లేదు. అక్కడ కూడా ఏదో ఒకటి నాశనం చేస్తున్నాం మనుషులం. ఎందుకంటే ఆ ప్రాంతానికి పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలు వాటిని ఆక్రమించి నాశనం చేస్తున్నారు. సంరక్షిస్తున్నవి కూడా ప్రజలు వెళ్ళి ఏదో విధంగా నాశనం చేసేస్తున్నారు. పిల్లలు వారు సందర్శించిన జంతు ప్రదర్శనశాలను గుర్తు తెచ్చుకున్నారు. జంతు ప్రదర్శనశాలలు కూడా జంతువులు రక్షణను పొందే ప్రదేశాలని వారు గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు జూలు ఉన్నాయి కదండి, జూలో కూడా జంతువులను రక్షిస్తున్నారు. జంతు ప్రదర్శనశాల మరియు వన్యప్రాణుల అభయారణ్యాల మధ్య తేడా ఏమిటి అంటే, జూలకి అభయారణ్యాలకి తేడా ఏమిటి అని డౌట్ వచ్చింది బోజోకి. మీ సమీపంలోనున్న జంతు ప్రదర్శనశాలను సందర్శించండి. జంతువులకు కల్పించబడిన పరిస్థితులను గమనించండి. అవి జంతువులకు అనుకూలంగా ఉన్నాయా? జంతువులు సహజ నివాసానికి బదులుగా కృత్రిమ ఆవాసాల్లో నివసించగలవా? మీ అభిప్రాయం ప్రకారం జంతువులు జంతు ప్రదర్శనశాలలో లేదా వాటి సహజ ఆవాసాల్లో ఎక్కడ సౌకర్యవంతంగా ఉంటాయని అనుకుంటున్నారు? నిజమే కదండి. జూలో అయితే పాపం అవి కేజ్ అవన్నీ ఉంటాయి, వాళ్ళని కట్టిపెట్టి ఉంచినట్టు ఉంచుతారు. జూలో అయితే వాళ్ళకి పరిమితమైన ప్లేసే ఉంటుంది జూలో అయితే. అదే అభయారణ్యాల్లో అయితే స్వేచ్ఛగా అడవిలో తిరుగుతున్నట్టే తిరుగుతాయి అన్నమాట. అది తేడా ఉంటుంది జూకి అయితే కొంత ప్లేస్లోనే ఉండాలి. అలా కాదు, అభయారణ్యాల్లో అయితే హ్యాపీగా స్వేచ్ఛగా ఉంటాయి అన్నమాట. జూకి అభయారణ్యానికి తేడా అది. జాతీయ ఉద్యానవనం. రోడ్డు పక్కన సాత్పురా జాతీయ ఉద్యానవనం అని రాసి ఉన్న మరొక బోర్డు ఉంది. రోడ్డు పక్కన సాత్పురా జాతీయ ఉద్యానవనం అని రాసి ఉన్న మరొక బోర్డు చూసింది పహేలి. పిల్లలు అందరూ ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఆసక్తిగా ఉన్నారు. ఈ రిజర్వ్ ప్రాంతంలో చాలా పెద్దది మరియు ఈ రిజర్వ్ ప్రాంతం
చాలా పెద్దది మరియు మొత్తం పర్యావరణ వ్యవస్థలను సంరక్షించేంత వైవిధ్యంగా ఉంటుందని మాధవ్ గారు వారికి చెప్పారు. అవి వృక్షజాతులు, జంతుజాతులు, ప్రకృతి దృశ్యం, చారిత్రక వస్తువులను భద్రపరుస్తారు. సాత్పురా జాతీయ ఉద్యానవనం భారతదేశంలోని మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం. చూడండి, సాత్పురా ఇంపార్టెంట్ ఫస్ట్ది అంటండి, భారతదేశంలోని మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం. ఈ అడవిలో భారతదేశపు అత్యుత్తమ టేకు చెట్లు కనిపిస్తాయి. టేకు చెట్లు ఉన్నాయంటండి సాత్పురాలో, ఇంపార్టెంట్ చూసుకోండి. భారతదేశంలో దాదాపు 100 కంటే ఎక్కువ జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. 100 కన్నా ఎక్కువ ఉన్నాయి భారతదేశంలో జాతీయ ఉద్యానవనాలు. సాత్పురా జాతీయ ఉద్యానవనం లోపల రాక్ షెల్టర్లు, శిలా ఆవాసాలు కూడా కనిపిస్తాయి, అంటే గుహలు అన్నమాట. ఇవి అడవులలో ఉన్న ఆదిమానవ జీవితానికి నిదర్శనాలు. ఇవి ఆదిమానవుల జీవితానికి సంబంధించిన ఆలోచనను అందిస్తాయి. ఈ ఆవాసాలలో రాక్ పెయింటింగ్లు కనిపిస్తాయి. పచ్మర్హి జీవావరణ రిజర్వ్ ప్రాంతంలో మొత్తం 55 రాక్ షెల్టర్లు గుర్తించబడ్డాయి. పచ్మర్హిలో 55 ఉన్నాయంట రాక్ షెల్టర్లు. ఆదిమానవులు ఉండేవారేమో అక్కడ. ఈ పెయింటింగ్లలో జంతువులు, మనుషులు పోరాడటం, వేటాడడం, నృత్యం చేయడం, సంగీత వాయిద్యాలను వాయించడం వంటి బొమ్మలు చిత్రీకరించబడ్డాయి. ఇప్పటికీ చాలామంది గిరిజనులు ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. గిరిజనులు ఇంకా అక్కడ నివసిస్తున్నారంటండి. 55 రాక్ షెల్టర్లు ఉన్నాయంట పచ్మర్హిలోని. చూసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ. పిల్లలు అలా ముందుకు వెళ్ళినప్పుడు సాత్పురా టైగర్ రిజర్వ్ అని వ్రాసి ఉన్న బోర్డును చూశారు. దేశంలోని పులులను సంరక్షించేందుకు ప్రభుత్వంచే ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించబడిందని మాధవ్ గారు వివరించారు. దేశంలో పులుల జనాభా, మనుగడ, నిర్వహణను నిర్ధారించడం ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. చూడండి, పులులు ఎక్కడ సంరక్షించారు అంటే ప్రాజెక్ట్ టైగర్ అన్నమాట. టైగర్ రిజర్వ్లో ఉన్నాయి. వాటిని సంరక్షించడమే ప్రాజెక్ట్ టైగర్ అన్నమాట. వాటి గురించి అన్ని వివరాలు నమోదు చేసుకుంటారు ప్రాజెక్ట్ టైగర్లో. అవి ఎక్కడున్నాయి అంటే టైగర్ రిజర్వ్లో ఉన్నాయి. ఈ అడవిలో పులులు ఇంకా ఉన్నాయా? నేను పులిని చూడగలనని ఆశిస్తున్నాను. మన అడవుల నుండి నెమ్మదిగా కనుమరుగవుతున్న అనేక జాతులలో పులి ఒకటి. కానీ పులుల జనాభాలో గణనీయమైన పెరుగుదల సాత్పురా టైగర్ రిజర్వ్లో కనిపించింది కనుక ఈ రిజర్వ్ ఒక విధంగా ప్రత్యేకమైనది. ఒకానొకప్పుడు సింహాలు, ఏనుగులు, అడవి గేదెలు మరియు బారాసింగా, చూడండి చిత్తడి జింక అన్నమాట. బారాసింగా అంటే చిత్తడి జింక. ఇక్కడ చూడండి ఒక పాయింట్, మన అడవుల నుండి నెమ్మదిగా కనుమరుగవుతున్న అనేక జాతులలో పులి ఒకటి. కానీ పులుల జనాభాలో గణనీయమైన పెరుగుదల సాత్పురా టైగర్ రిజర్వ్లో పులులు పెరిగాయంటండి సంఖ్యలో. చూడండి, మరియు బారాసింగా, చిత్తడి జింక జంతువులు కూడా సాత్పురా జాతీయ ఉద్యానవనంలో కనిపించేవి. ఏ జంతువుల సంఖ్య ఒక స్థాయి వరకు తగ్గిపోయి అంతరించిపోయే స్థాయికి చేరుకుంటాయో ఆ జంతువులను అంతరించిపోయే జంతువులు, ఆపదలో ఉన్న జంతువులు అంటారు. తక్కువ సంఖ్యలో ఉన్నట్లని అంతరించిపోయే జంతువులు అంటారంట. బోజో చాలా కాలం క్రితం అంతరించిపోయిన రాకాసి బల్లులను, డైనోసార్లను గుర్తు చేసుకున్నాడు. డైనోసార్లు అంతరించిపోయాయి కదండి, అవి అంతరించిపోయే జాతులు. అడవి గేదె, బారాసింగా, చిత్తడి జింక. సహజ ఆవాసాల్లో ఆటంకాలు కలగడం వలన కొన్ని జంతువుల మనుగడ కష్టంగా మారుతుంది. మొక్కలను, జంతువులను సంరక్షించుటకు అన్ని జాతీయ ఉద్యానవనాల్లో కఠినమైన నియమాలు విధించబడతాయని ప్రొఫెసర్ అహ్మద్ గారు వారికి చెప్పారు.
జంతువులను మేపడం, హింసించడం, వేటాడడం, పట్టుకోవడం, కట్టెలు, ఔషధ మొక్కలను మొదలైన వాటిని సేకరించడం వంటి మానవ కార్యకలాపాలు అన్నీ ఇక్కడ అనుమతించబడవు. ఇందాక అక్కడ అనుమతించబడతాయి, ఇక్కడ అనుమతించబడవండి టైగర్ ఉన్న దగ్గర. ఇక్కడ కూడా మొక్కలు తీయకూడదు, ఔషధాలు తీయకూడదు, కట్టెల కోసం వెళ్ళకూడదు, వేటాడకూడదు, పట్టుకోకూడదు. పెద్ద జంతువులు మాత్రమే అంతరించిపోతున్నాయా? పెద్ద జంతువుల కంటే చిన్న జంతువులు అంతరించిపోయే ప్రమాదం చాలా ఎక్కువ అని మాధవ్ గారు పహేలికి చెప్పారు. కొన్నిసార్లు మనం పాములు, కప్పలు, బల్లులు, గబ్బిలాలు, గుడ్లగూబలను పర్యావరణ వ్యవస్థలో వాటి ప్రాముఖ్యతను గుర్తించకుండా నిర్దాక్షిణ్యంగా చంపుతుంటాము. వాటిని చంపడం వలన మనకు మనం హాని కలిగించుకుంటున్నాం అని పరిమాణంలో చిన్నవిగా ఉండవచ్చు, కానీ పర్యావరణ వ్యవస్థలో వాటి పాత్రను మరువకూడదు. నీవు 6వ తరగతిలో నేర్చుకున్న ఆహారపు గొలుసులు, ఆహారపు జాలకంలలో అవి భాగంగా ఉంటాయి. నిర్జీవ కారకాలైన వాతావరణం, నేల, నదీ డెల్టాలు మొదలైన వాటితో పాటు ఒక ప్రాంతంలోని అన్ని మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులతో ఆవరణ వ్యవస్థ రూపొందించబడుతుంది. చిన్న జంతువులైనా పెద్ద జంతువులైనా వేటికి హాని కలిగించకూడదండి, అన్నీ పర్యావరణానికి ఉపయోగపడేవే అని చెప్తున్నారు. అంతరించిపోయిన జాతులు రికార్డు ఉంటుందంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంతరించిపోయిన వాటికి ఒక రికార్డు ఉంటుందండి, అదే రెడ్ డేటా బుక్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రొఫెసర్ అహ్మద్ గారు పిల్లలకు రెడ్ డేటా బుక్ గురించి వివరించారు. రెడ్ డేటా బుక్ అనేది ఆపదలో ఉన్న మొత్తం జంతువులు, మొక్కల జాబితాను నమోదు చేసే పుస్తకం. రెడ్ డేటా బుక్ అంతర్జాతీయంగా ఒక సంస్థచే నిర్వహించబడుతుంది. రెడ్ డేటా బుక్ అంతర్జాతీయంగా ఒక సంస్థచే నిర్వహించబడుతుంది. భారతదేశంలోని కనిపించే మొక్కలు, జంతువుల గురించి భారతదేశం కూడా రెడ్ డేటా బుక్ను నిర్వహిస్తుంది. భారతదేశానికి ఒక రెడ్ డేటా బుక్ ఉంది, అంతర్జాతీయంగా ఒక రెడ్ డేటా బుక్ ఉందన్నమాట. అంతరించిపోయే జీవజాతులు అందులో ఉంటున్నాయి. వలస. మాధవ్ గారి మార్గదర్శకత్వంలో విహారయాత్రికులు అడవి లోపలికి ప్రవేశించి తావా రిజర్వాయర్ దగ్గరలో విరామం. ఇక్కడ పహేలి డౌట్, మన వద్ద కలప లేకపోతే ఏమి జరిగి ఉండేది? కలపకి ప్రత్యామ్నాయంగా ఏమైనా ఉందా? అడవుల నుండి లభించే ముఖ్యమైన ఉత్పత్తుల్లో కాగితం ఒకటి అని నాకు తెలుసు. కాగితంకి ప్రత్యామ్నాయం ఏదైనా ఉంటాయంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. కాగితానికి ప్రత్యామ్నాయం ఉందంటండి, చూద్దాం. మాధవ్ గారి మార్గదర్శకత్వంలో విహారయాత్రికులు అడవి లోపలికి ప్రవేశించి తావా రిజర్వాయర్ దగ్గరలో విరామం కోసం కొద్ది సమయం కూర్చున్నారు. పహేలి నది దగ్గర ఉన్న కొన్ని పక్షులను గమనించింది. అవి వలస వచ్చిన పక్షులని మాధవ్ గారు పిల్లలకు చెప్పారు. ఈ పక్షులు ఇతర దేశాల నుండి ఇక్కడకు ఎగురుకుంటూ వచ్చాయి. దేశాల నుంచి కూడా మన దగ్గరికి వస్తాయండి పక్షులు. వలస పక్షులు ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట సమయంలో వాతావరణ మార్పుల కారణంగా సుదూర ప్రాంతాలకు ఎగురుకుంటూ వెళ్తాయి. ఎందుకంటే వాటి సహజ ఆవాస ప్రాంతంలోని వాతావరణం చాలా చల్లగా, నివాసయోగ్యం కానిదిగా మారటం వల్ల అవి గుడ్లు పెట్టడానికి వలస వెళ్తాయని, ఈ పక్షులు అయితే వేరే ప్రదేశాలకు చేరడానికి ఎంతో దూరాన్ని దాటుకొని వస్తాయో ఆ పక్షులను వలస పక్షులు అంటారు అని పహేలి 7వ తరగతిలో నేర్చుకుంది. దీని గురించి పేజీ నెంబర్ 47లో చూడండి. వలస వచ్చే పక్షులు ఉన్నాయన్నమాట. కాగితం రీసైక్లింగ్, కాగితం పునశ్చక్రీయం. ప్రొఫెసర్ అహ్మద్ గారు అటవీ నిర్మూలనకు గల మరొక కారణం వైపు పిల్లల దృష్టిని మరలించారు. 1 టన్ను కాగితం తయారు చేయడానికి పూర్తిగా పెరిగిన 17 వృక్షాలు అవసరమవుతాయని అతను వారికి చెప్పారు. టన్ను కాగితంకి 17 వృక్షాలు అవసరమవుతాయి. కనుక మనం కాగితాన్ని పొదుపు చేయాలి. కాగితాన్ని ఉపయోగించడానికి 5 నుండి 7 సార్లు రీసైకిల్ చేయవచ్చని ప్రొఫెసర్ అహ్మద్, చూడండి 5 నుంచి 7 సార్లు ఒక కాగితాన్ని మళ్ళీ 7 సార్లు కాగితాలుగా తయారు చేయొచ్చు. ప్రొఫెసర్ అహ్మద్ గారు చెప్పారు. ఒక విద్యార్థి రోజుకి కనీసం ఒక కాగితాన్ని పొదుపు చేయగలిగితే మనం సంవత్సరానికి అనేక వృక్షాలను రక్షించవచ్చు. కనుక మనం కాగితాన్ని పొదుపు చేయాలి. వాడిన కాగితాన్ని తిరిగి వాడాలి, దాన్ని రీసైకిల్ చేయాలి. దీనివల్ల మనం వృక్షాన్ని మాత్రమే రక్షించడం కాకుండా కాగితం తయారీకి అవసరమయ్యే శక్తి, నీరు కూడా పొదుపు చేయవచ్చు. పైగా కాగితం తయారీలో ఉపయోగించే హానికర రసాయనిక పదార్థాల మోతాదు కూడా తగ్గుతుంది. అటవీ నిర్మూలన సమస్యకు శాశ్వతమైన పరిష్కారం ఏమైనా ఉందా? అడవుల పునరుద్ధరణ. అడవుల నిర్మూలనకు సమాధానం అడవుల
పునరుద్ధరణే అడవులు తిరిగి పెంచడం సరైన మార్గమని ప్రొఫెసర్ అహ్మద్ గారు సూచించారు. అడవుల పునరుద్ధరణ అనగా నాశనం చేయబడిన అడవుల స్థానంలో కొత్త మొక్కలను నాటడం. నాటే మొక్కలు సాధారణంగా అడవిలో కనిపించే ఒకే రకపు జాతి మొక్కలు అయి ఉండాలి. మనం ఎన్ని చెట్లు నరుకుతామో కనీసం అన్ని చెట్లు నాటాలి. అడవుల పునరుద్ధరణ అనేది సహజంగా కూడా జరుగుతుంది. అటవీ నిర్మూలన ప్రాంతాన్ని ఆటంకపరచకుండా ఉంచితే దానంతట అదే తిరిగి ఏర్పడుతుంది. సహజ అడవుల పునరుద్ధరణలో మానవుల ప్రమేయం ఏమీ ఉండదు. మనం ఇప్పటికే అడవులకు తీవ్ర నష్టాన్ని కలుగజేశాం. అడవుల పునరుద్ధీకరణ అంటే నరికిన ప్లేస్లో మళ్ళీ చెట్లు నాటాలి. మనం నాటక్కర్లేదండి. అవే విత్తనాలు పడి అవే మొలిస్తే మనం వాటిని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. ఒకవేళ మనం మన భావితరాలకు పచ్చటి సంపదను అందించాలనుకుంటే ఎక్కువ మొక్కలను నాటడం మాత్రమే మన ముందున్న ఒకే ఒక అవకాశం. మన భారతదేశంలో అటవీ సంరక్షణ చట్టం ఉందని ప్రొఫెసర్ అహ్మద్ గారు వారితో చెప్పారు. సహజ అడవులను భద్రపరచడం, సంరక్షించడం, అడవుల్లో లేదా అడవుల దగ్గర నివసించే ప్రజల కనీస అవసరాల సదుపాయం కల్పించడం ఈ చట్టం యొక్క లక్ష్యం. కొంత సమయం తర్వాత మాధవ్ గారు పిల్లలందరితో వెనుకకు తిరిగి వెళ్ళిపోదామని చెప్పారు. ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత అడవిలో ఉండడం మంచిది కాదు. కాబట్టి తిరిగి వస్తున్నప్పుడు ప్రొఫెసర్ అహ్మద్ పిల్లలు ఎంత ఉత్తేజకరమైన అనుభవానికి మార్గనిర్దేశం చేసినందుకు మాధవ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. మీకు తెలుసా, ఇందాక చదివాం కదండి, అన్ని మొక్కలు ఉంటాయి అక్కడ. మీకు తెలుసా అని ఇంకోటి ఇచ్చారు ఇక్కడ. పక్షుల వలస అనేది ఒక సహజ ప్రక్రియ. ఇది ఇంపార్టెంట్ అండి. వివిధ రకాల పక్షులు ఆహారం, సంతానోత్పత్తికి అనుగుణంగా మెరుగైన పర్యావరణ పరిస్థితుల ఆవాసాలను వెతుక్కుంటూ ఎక్కువ దూరాలకు ప్రయాణిస్తాయి. దీనినే పక్షుల వలస అంటారు. భూమి యొక్క శీతల ప్రాంతాలలో నివసించే పక్షులు జీవించడానికి వాటి శరీరంను వేడిగా ఉంచుకుంటాయి. కాబట్టి అవి శీతాకాలం రాగానే ఉష్ణ ప్రాంతాలకు వలస వెళ్తాయి. అవి శీతాకాలం పూర్తిగా అవ్వగానే మరలా తమ ఆవాసానికి చేరుకుంటాయి. చాలా రకాల పక్షులకు భారతదేశం ఒక మెరుగైన వలస గమ్యస్థానం. సైబీరియన్ కొంగలు రష్యా నుండి వస్తాయండి. ఇవి సైబీరియన్ కొంగలు రష్యాలోని సైబీరియా నుండి రాజస్థాన్లోని భరత్పూర్, హర్యానాలోని సుల్తాన్పూర్ ప్రాంతాలకు వలస వస్తాయి. పక్షులు ఉన్నత ఎత్తులో ఎగిరేటప్పుడు వాటి రెక్కల కండరాల నుండి ఉత్పన్నమయ్యే వేడితో పక్షి అక్కడ ఉన్న చల్లని పరిస్థితులను తట్టుకొని ఎగురుతుంది. కొన్ని వలస పక్షులు వాటి ఆవాసాల్లో విపరీత వాతావరణ పరిస్థితులను తప్పించుకోవడానికి 15,000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయని, పక్షులు దిశను కనుక్కోవడానికి భూమి అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుంటాయి. ఎక్కువ ఎగిరేటప్పుడు రెక్కల్లో వేడి పుడుతుందంటండి. ఆ వేడితోనే చల్లని ప్రదేశాల్లో ఎగురుకుంటూ ఇక్కడికి వస్తాయి అన్నమాట. లెసన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. లాస్ట్లో అయితే ఏం నేర్చుకున్నారో ఇక్కడ ఇచ్చారు, అవి కూడా చదువుతాము. మీరు ఏమి నేర్చుకున్నారు? వన్యప్రాణుల అభయారణ్యం, జాతీయ ఉద్యానవనం, జీవావరణ రిజర్వ్ మొదలైనవి అడవులు, వన్యజంతువుల పరిరక్షణ మరియు సంరక్షణ కోసం ఉద్దేశించిన ప్రాంతాలు. వన్యప్రాణుల అభయారణ్యం, జాతీయ ఉద్యానవనం, జీవావరణ రిజర్వ్ మొదలైనవి అడవులు, వన్యజంతువుల పరిరక్షణ మరియు సంరక్షణ కోసం ఉద్దేశించిన ప్రాంతాలు అన్నమాట. ఇవన్నీ అడవులను వన్యజంతువులు సంరక్షిస్తున్నారు. జీవవైవిధ్యం అనేది ఒక నిర్దిష్ట ప్రాంతంలో రకరకాల జీవులను సూచిస్తుంది. ఒక నిర్దిష్ట ప్రాంతంలోని మొక్కలు, జంతువులను ఆ ప్రాంతం యొక్క వృక్షజాలం, జంతుజాలం అంటారు. ఎండమిక్ జాతులు కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఏ జీవులైతే అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయో వాటిని అంతరించిపోతున్న జాతులు, ఆపదలో ఉన్న జాతులు అంటారు. అంతరించిపోతున్న జాతుల జాబితా రెడ్ డేటా బుక్లో ఉంటుంది. ఒక జాతి దాని స్వంత ఆవాసాల నుండి ఇతర ఆవాసాలకు ఒక నిర్దిష్ట ఉద్దేశం కొరకు, అంటే సంతానోత్పత్తి కోసం ప్రతి సంవత్సరం నిర్దిష్ట కాలంలో వెళ్ళే దృగ్విషయాన్ని వలసపోవుట అంటారు. చెట్లను శక్తిని, నీటిని ఆదా చేయడానికి మనం కాగితాన్ని ఆదా చేయాలి, తిరిగి ఉపయోగించాలి. నాశనం చేసిన అడవుల స్థానంలో కొత్త మొక్కలను నాటడం అడవుల పునరుద్ధరణ. అయిపోయిందండి ఈ లెసన్. నెక్స్ట్ ఇంకా ఒక పాఠం ఉంది. ఆ పాఠం చెప్తే ఎయిత్ క్లాస్ కంప్లీట్ అవుతుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.